హలో అండి, వెల్కమ్ టు మై శ్రావణి ఆర్కే వ్లాగ్స్. ఇక్కడ మేము సడన్గా ఏడుపాయల దుర్గమ్మ తల్లి గుడికి వెళ్దాం అనుకున్నాము. స్టార్ట్ అయ్యాము. మా పాప అయితే ఒక్క క్షణం కూర్చోలేదు కార్లో. ఎంతసేపు ఆ పైకి ఎక్కి ఎంజాయ్ చేస్తుంది పాటలు వినుకుంటూ. చూసిద్దాం. ఎండ తగులుతుందని చెప్పినా కూడా ఒక్క క్షణం వెనక్కి రాలేదు. అలాగా చిన్నప్పుడైతే మన ఊళ్ళో చక్కగా కూర్చొని ఉండేది. ఇప్పుడు మాత్రం ఒక్క క్షణం కూడా కూర్చునేది కాదు. బయటికి తీసుకెళ్ళామంటే దానికి ఎక్కడలేని ఆనందం. చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా మ్యాక్సిమం. ఎప్పుడైనా ఇలా బయటికి వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అబ్జర్వ్ చేస్తుంది అన్నీ ఏంటి అని, ఎందుకు ఇవన్నీ మూవ్ అవుతున్నాయి అన్నీ ఎంజాయ్ చేస్తుంది బాగా. సో మేము స్టార్ట్ అయినప్పుడు అసలు ఎండ లేదు, వర్షం పడుతుందేమో అని టెన్షన్ పడ్డాము. కానీ బీభత్సమైన ఎండ. ఇది మెదక్ దాటి ఉంది. సో మనకి అంటే మేము నిజాంపేట దగ్గర ఉంటాం కాబట్టి నిజాంపేట నుంచి ఆ టెంపుల్కి నియర్లీ 1.5 టైం పట్టింది. సో దగ్గరే, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. చూసారు, మళ్ళీ ఒక క్షణం కూర్చోదు. ఆడ ఈడ మొత్తం స్టీరింగ్ కూడా హ్యాండిల్ చేసేస్తుంది మేడం. మేడం సార్ మేడం అంతే అన్నట్టు చేస్తుంది ఏదైనా. ఈ మధ్య అన్నీ దొరికిందన్నీ నోట్లు పెడుతుంది. దానివల్ల దానికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఫైనల్గా మేము ఇక్కడికి టెంపుల్కి రీచ్ అయిపోయాము. రీచ్ అయితే ఇక్కడ ఎండ బీభత్సంగా ఉంది. కాళ్ళు మాడిపోతున్నాయి. మా రియా అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది. నార్మల్గా ఇంటి దగ్గర ఉంటే 10:30 to 11 ఆ టైంలో స్లీప్ వేస్తుంది, ఒక స్లీపు. సో కార్లో ఉండడం వల్ల ఎగ్జైట్తో పడుకోలేదు. ఎండ ఫుల్గా ఉందన్నమాట. ఏ గుడికి వెళ్ళి నార్మల్గా ఏముంటాయి, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి బొమ్మలు, ఆడాలని అట్రాక్ట్ చేయడానికి గాజులు, పూసలు అన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి. సండే కాబట్టి అందరూ బోనాలు తెస్తున్నారు, మొక్కులు. తెలంగాణలో అదే ఫేమస్ కదా బోనాలు. సో ఇక్కడ దారంబట మొత్తం అన్నీ చిన్న చిన్న కొట్లు ఉన్నాయి తినటానికి. ఇంకా పూసలు, దండలు, గాజులు, బొమ్మలు అన్నీ, ఇంకా దేవుడు సామాన్లు అన్నీ అమ్ముతున్నారు. అలా నడుచుకుంటూ కొంచెం వెళ్ళాలి. ఎందుకంటే ఫుల్ సండే కాబట్టి ఫుల్గా అంటే జనాలు, వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. చాలామంది ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా తెచ్చుకుంటున్నారు. సో అక్కడ టెంట్లు గట్టి అవన్నీ వేసేసి ఉన్నాయి. సో మేము ఇలా నడుచుకుంటూ వచ్చాము. మరియాకు మొత్తం ఫుల్ కప్పేసాయండి వల్ల. మా హస్బెండ్కి ఎక్కువ టెంపుల్స్ విజిట్ చేయాలని చాలా ఇష్టము. సో తనే సడన్గా సర్ప్రైజ్గా ఇలా ప్లాన్ చేసేస్తుంటారు. ఇది ఎన్నో రోజుల నుంచి వెళ్ళాలనుకున్నాము. సో సడన్గా ఇలా వచ్చేసాము. ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట, ఈ ఆర్చ్. దీని నుంచి గుడి దూరంగానే ఉంటుంది కానీ ఎందుకు మరి ఎంట్రన్స్ ఇక్కడ పెట్టారో తెలీదు. సో ఫైనల్గా ఇది ఆ పక్కనే చెప్పులు ఇప్పేసుకోవడానికి కొందరు వెహికల్స్లో వదిలేసుకుంటారు. కానీ మేము వెహికల్స్ దూరంగా వదిలేమని కాలు కాలుతాయని ఇక్కడ వరకు స్లిప్పర్స్తోనే వచ్చాము. ఇక్కడ నుంచి అక్కడ స్లిప్పర్స్ని పెట్టుకోవడానికి ఒకటి ఉంది షెడ్ లాగా. ఆ షెడ్లో మేము ఇచ్చేసామన్నమాట. ఇది ఆర్చ్. త్రూ ఆర్చ్ వెళ్ళొచ్చు, ఈ పక్క నుంచి వే కూడా వెళ్ళొచ్చు. ఇది ఏడుపాయలు దుర్గమ్మ టెంపుల్ కదా. 7 పాయలు అంటే 7 వాగులు వచ్చి ఒక దగ్గర కలుస్తాయంట. కానీ ఎక్కడ కలుస్తాయని నేను చూడలేదు. కానీ ఇక్కడ టెంపుల్ ముందు ఒక వాగు అయితే ఉంది. సో మేము ఇక్కడ చెప్పులు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. సో ఎండ మాత్రం దోల తీర్చేసింది ఆ రోజు. ఎంత ఎండ ఉన్న మంత్స్ బేబీస్ని, మాలాగా ఇయర్ బేబీస్ని అందరినీ తీసుకొచ్చారు. దేవుడు అంటే ఎవరికి ఉండదు. సో ఫైనల్గా ఇది టెంపుల్. ఇక్కడ ఒక అంటే స్టే చేసే వాళ్ళకి కూడా ఉన్నింది. ఎవరైతే నైట్ టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్దాం అనుకున్న వాళ్ళకి స్టేయింగ్ కూడా ఉన్నింది. చాలామంది తెలంగాణలో ఫుడ్ దేవుడికి దర్శనం అయ్యాక అక్కడే ఫుడ్ వండుకొని తిని వెళ్తారు. అది చాలా బాగుంటుంది కదా. సో మేము ఎప్పుడైనా నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి. సో ఇదన్నమాట ఏడుపాయలు టెంపుల్ ఓవర్ వ్యూ అనమాట. చాలా డౌన్గా ఉంది అక్కడ టెంపుల్.
ఎంత నడిచినా దగ్గరలాగే అనిపిస్తుంది, కానీ మేము అక్కడి నుంచి చాలా దూరం లోపలికి నడిచి వచ్చాము. వెహికల్స్ ఎలా లేవు కాబట్టి. మరి అయితే ఏంటి జనాలు అందరినీ అని వింతగా చూస్తుంది. సో ఇది పక్కన వైట్ కలర్లో ఉన్న బిల్డింగ్ యజ్ఞశాల. మేబీ హోమాలు అలాంటివి ఏమైనా చేస్తారేమో అక్కడ. ఇక్కడైతే జనాలు వచ్చిన వాళ్ళు స్నానాలు చేసుకుంటున్నారు హ్యాపీగా. అంటే ఇంతకుముందు వచ్చి చూసిన వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి ఎక్కడ ఏమున్నాయో. మా అలా కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అంత కొత్తగానే ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే కుదిరితే మళ్ళీ నెక్స్ట్ టైం అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మేము కూడా అలానే ఒకసారి అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని చూసి నెక్స్ట్ టైం ఏమన్నా కొత్తగా ప్లాన్ చేయొచ్చని వెళ్ళాము సడన్గా. పెద్ద టైం ఏం తీసుకోలేదు మాకు దర్శనానికి కానీ అక్కడ. కానీ నార్మల్గా ఏదైనా టెంపుల్లో దర్శనానికి వెళ్ళే ముందు ట్యాప్స్ పెడతారు కదా కాళ్ళు కడుక్కోవడానికి. కానీ ఇక్కడ చూసారా ఎంత బాగుందో వాగు. ఈ కాళ్ళు కాలిపోతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి చల్లగా నీళ్ళు ఎంత బాగున్నాయంటే నిజంగా కొంచెం స్పెషల్గా అనిపించింది. కొంచెం చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ వాటర్ కంటిన్యూస్గా ఫ్లో అవుతుంటే అక్కడ నాచులా ఉంటుంది కదా. సో మనం చూసుకొని దిగాలి. కానీ కాలిన తర్వాత ఇలా చల్లని వాటర్లో పెడితే అదొక హ్యాపీగా ఉంటుంది. సో ఇది ఇలాగా ఇక్కడే కొందరు ఇక్కడే పసుపు కుంకాలు మరి ఎందుకు వేస్తున్నారో నాకు తెలీదు. కానీ చాలా బాగుంది ఈ ఏరియా మాత్రం. చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది. ఎంతమంది జనాలు వచ్చినా కూడా రష్లా అనిపించింది, ఎందుకంటే ట్యాప్స్ వెనుక ఒకరు నిలబడి కడుక్కోవచ్చు. ఇలా ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు కడుక్కొని వెళ్ళిపోవచ్చు. మరి అమ్మ అయితే అస్సలు కాలు కింద మోపడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఏమో నచ్చలేదో ఏమో కానీ అస్సలు నచ్చలేదు. తర్వాత ఇలా కాళ్ళు కడిగేసుకున్న తర్వాత నేను కడుక్కోవాలి కదా, నా వంతు అయిపోయింది. నేను కూడా స్టైల్గా కూర్చొని కాళ్ళు కడిగేసుకున్నాను అనమాట. చాలాసేపు ఉండాలనిపించింది, ఎందుకంటే చల్లగా ఉన్నాయి. ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది, చూసారు ఇక్కడ అంతా. కానీ ఒక్కటి ఏంటంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలా వాగులు అంతా ఉన్నప్పుడు కొందరికి మరి ఏమనిపిస్తుంది, ఏం నీట్గా పెట్టరు, బట్టలు వదిలేస్తుంటారు, ఏమన్నా కవర్లు కాగితాలు ఇవన్నీ వదిలేస్తుంటారు. పాపం మేనేజ్మెంట్ వాళ్ళైనా ఏం చూసుకుంటారు. సో మన బాధ్యతగా మనం క్లీన్గా ఉంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో వాటర్ ఎక్కడి నుంచి అటు సైడ్ ఫ్లో అవుతుంది. చూసారు ఎంతమంది జనాలు స్నానాలు చేసుకుంటున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ అండ్ హాలిడేస్ కూడా అయిపోయాయి కాబట్టి తెలంగాణ వాళ్ళు ఏదైనా కొంచెం భారీగా చేస్తారు. ఏదైనా నాకు నచ్చుద్ది ఆ బోనాలు అవన్నీ. ఇక్కడ ప్రత్యేక అదే స్పెషల్ దర్శనం ఉంది, నార్మల్గా ఉంది. స్పెషల్ దర్శనం అంటే దేవత ముందు వరకు వెళ్తున్నాము, దానికి 80 రూపీస్ పర్ పర్సన్స్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ గ్రిల్స్ అన్నీ వేసేస్తున్నారు, ఎందుకంటే అది చాలా లోతుగా ఉంటుందంట. అది ఆ బండల మీద కూడా రాసి పెట్టారు. మేము ఇది స్పెషల్ దర్శనం అనమాట, ఇలా సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. అది ఇన్ కేస్ నార్మల్ దర్శనానికంటే ఇలా వెళ్ళి అక్కడ వెయిట్ చేసి ఆ లోపలికి వెళ్ళి ముందు వరకు వెళ్ళి దేవుడిని చూసుకొని వెళ్ళిపోవచ్చు. చాలామంది అక్కడ ఏవో కడుతున్నారు, ముడుపులు అనుకుంటారు. తర్వాత అక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ దర్శనాలు చేసుకుంటున్నారు. మేము ఇలా వెళ్ళాం. కోతులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. నాకేమనిపించింది అంటే వచ్చే వేలో శ్రీశైలం వెళ్ళినప్పుడు మొత్తం నల్లమల ఫారెస్ట్ ఉంటుంది కదా, సేమ్ అలానే అనిపించింది. టెంపుల్కి వచ్చిన మెదక్కాలంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము ఇలా టెంపుల్ లోపలికి వెళ్ళాము. నిజంగా ఎంత కష్టపడిన దేవుడిని దేవతలను చూడంగానే అదంతా క్షణంలో ఎగిరిపోద్ది కదా. నాకు కూడా అలానే అనిపించింది. ఇక్కడ ఏం ఫోన్స్ ఎలా లేవు, అలా ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు, కానీ లోపల దేవుడి దగ్గర మాత్రం ఫొటోస్ తీయనివ్వట్లేదు. సో తీయకూడదు, నార్మల్గా మనం దేవుడి కోసం వెళ్ళాం కాబట్టి దేవుడిని చూడాలి. సో మేము కూడా చాలా ఇష్టంగా నిజంగా దేవతని చూడంగానే ఎగ్జైట్గా అనిపించింది. మా అమ్మ అయితే జనాలను చూసి ఏంటి ఇంతమంది ఉన్నారు అన్నట్టు ఫీల్ అవుతుంది. సో ఆ రోజు ఆ దుర్గమ్మని ఇలా తయారు చేశారనమాట. మేము వేరే దగ్గర అంటే టెంపుల్ యాజమాన్యం దగ్గర తీసుకున్నాం ఫొటోస్. ఇవి ఆ రోజు అలా. తర్వాత లోపలికి ఎల్లవ్ చేయరు కాబట్టి అందరు ఇక్కడే తెచ్చిన ముడుపులు కానీ కొబ్బరికాయలు కానీ అన్నీ ఇంకా కొట్టేస్తున్నారు. బోనాలు అవన్నీ తెచ్చుకున్న వాళ్ళు ప్రసాదం తెస్తారు కదా దేవతకి. ఇక్కడ
ఆవిడ రూపాన్ని ప్రతిష్ఠించుకొని అలాగా ఆమెకి ఇస్తున్నారనమాట. మొక్కులన్నీ చెల్లించుకుంటున్నారు ఈ బండి కింద. సండే కాబట్టి మ్యాక్సిమం బోనాలు నార్మల్గా నాకు తెలిసి ఆషాఢంలో ఉంటాయి బోనాలు, కానీ ఇప్పుడు ఏమో తెలియదు. అందరూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎండ మాత్రం వాయించేస్తుంది. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏమంటే అక్కడ అడుక్కుంటున్నారు కదా డబ్బులు, వాళ్ళైతే ఇవ్వకపోతే పట్టి లాగేస్తున్నారు. నాకు అది నచ్చలేదు. తర్వాత ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగాము. తర్వాత ఇందాక చూపించాం కదా కాలు కడుక్కున్నాం, అటు సైడ్ నుంచి ఇది ఎక్కి కొద్దిసేపు దిగుదామని వెళ్ళాము. మేము అసలు ఊరుకోం కదా. మా రియాకి ఏమో అసలు నార్మల్గా యాక్టివ్గా ఉంటుంది. ఆ రోజు వాటర్లో కూడా కాళ్ళు పెట్టడానికి ఒప్పుకోవట్లేదు, కాళ్ళు ఎత్తేస్తూనే ఉంది. సర్లే దానికి ఇంట్రెస్ట్ లేదేమో అని చెప్పి తీసేసాం. తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని, కానీ ఎండ వల్ల ఆ నీళ్ళల్లో నిలబడడం చాలా హ్యాపీగా అనిపించింది. సో కొద్దిసేపు అలా అండి. మా ఆయన ఇంకా చిన్నపిల్లోడు, ఏదైనా చూస్తే ఎంజాయ్ చేస్తాడు బాగా. అలానే ఉండాలి, అన్నీ ఆలోచించుకొని బొట్టలో పెట్టేసుకోకూడదు. తర్వాత ఇది గుర్తుందా మీకు, చిన్నప్పుడు ఏ తిరణాలు జరిగినా తీర్థాలు జరిగినా ఇలా చేసేవాళ్ళు. కానీ అప్పుడు కెమికల్స్ అంతా అవేమీ తెలియదు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏమో డిస్కషన్స్ వస్తున్నాయంటే వీటిలో ఎక్కువ కెమికల్స్ కలుపుతున్నారు, సో ఎక్కువ యూస్ చేయకూడదు అంటారు. కానీ వాళ్ళు కూడా రోజంతా కూర్చొని ఆ 10 రూపాయల కోసమే కదా కష్టపడతారు. నేను మా ఆంటీ అలా ఇద్దరు వేయించుకున్నాము. ఆవిడ ఫుల్ ఫింగర్స్ కూడా వేయించుకోమని చెప్పింది. సో మాకు ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ చిన్న స్వీట్ మెమరీస్ కోసం అలా వేయించుకున్నాము. అక్కడ సిగ్నల్స్ కూడా లేవు, సో ఎవరైనా ఉంటే మనీ క్యారీ చేయండి. ఫోన్పే అవన్నీ సిగ్నల్స్ మ్యాక్సిమం ఉండట్లేదు, అసలు నెట్వర్క్ ఇష్యూగా ఉంది. సో మళ్ళీ దర్శనం అంతా అయిపోయాక మేము రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయినప్పుడు ఇలా చిన్న క్లిప్ అనమాట. ఇది టెంపుల్ ఓవర్ వ్యూ అనమాట వెనక్కి నుంచి అంతా. కానీ దేవతని చూడంగానే యూనిక్గా అనిపించింది. తర్వాత అక్కడ ఒక డామ్ ఉంది, గుడి నుంచి బయటకు వచ్చేప్పుడు ఆడందరూ అక్కడ గుడి దగ్గర కూడా స్నానాలు చేస్తున్నారు జనాలు. ఇక్కడ కూడా ఈ సమ్మర్కి ఏమో, లేకపోతే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్లా ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ స్నానాలు. కానీ కొంచెం కేర్గా ఉండాలి, ఎందుకంటే నాచు అవన్నీ ఉంటాయి కదా. కానీ కొంచెం డట్టిగా కూడా ఉంది, అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారు చెత్త అంతా. మిగతా వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండకుండా వెళ్ళిపోతుంటారు. సో ఫైనల్గా ఇది అక్కడి నుంచి వ్యూ. మేము ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్తే పైన అక్కడ చూడటానికి ఉంది. ఇది డామ్ పైనుంచి అనమాట, మేము వెళ్ళలేదు, మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు. సో పైనుంచి వ్యూ ఇది. వాటర్ మాత్రం రీసెంట్గా వర్షాలు పడడం వల్ల వాటర్ ఉందో లేకపోతే ఎప్పుడు వాటర్ ఉంటుందో నాకు తెలీదు. కానీ ఈ వాటర్ ఎంతవరకు ఫ్లో అవుతుందో మనం దాని నుంచి వచ్చినప్పుడు కనిపిస్తాయి అక్కడక్కడ వాగులు. అన్ని ప్లేసెస్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. సో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.